జూన్ 17 ఉదయం 8:55 కాంచనజంగా అనే ఎక్స్ప్రెస్ ని గూడ్స్ రైలు వెనుకకు తిప్పటంతో 2 రైళ్లు ఢీకొని 8 మంది మృతి చెందారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి. అంతేకాదు ఆ మరణించిన 8 మందిలో 3 రైల్వే సిబ్బంది కూడా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేక లోకో పైలట్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా? ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దయచేసి వీడియోను చివరి దాకా చూడండి. గత ఏడాది జూన్లోనే బాలాసోర్లో 3 రైళ్లు ఢీకొన్నాయి. ఆ ప్రమాదం చాలా ఘోర ప్రమాదం అని మనందరికీ తెలుసు. ఆ ప్రమాదంలో భాగంగా 293 మంది మృతి చెందారు. అలాగే దాదాపు 1200 మందికి పైగా గాయపడ్డారు. ఆ తర్వాత దేశీయంగా అభివృద్ధి చెందిన కవచ్ వ్యవస్థ లేకపోవడం వల్ల దాని గురించి కూడా చర్చ జరిపారు. సిగ్నల్ ని జంప్ చేసిన గూడ్స్ రైలు ఉదయం 8:55 ఎగ్జాక్ట్ గా అదే సమయంలో ప్యాసింజర్ రైలును ఢీకొట్టుకుంది. దాంతో ఎక్స్ప్రెస్ యొక్క 3 కోచ్లు పట్టాలు తప్పాయి. ఇది చాలా వేగంగా ఢీకొట్టినందుకు వాటిలో ఒక కోచ్ పూర్తిగా ఆ ట్రైన్ యొక్క ఇంజన్ మీదకి ఎక్కేసింది. దాంతో కనీసం 5 ప్రయాణికులు, 3 రైల్వే సిబ్బంది అధికారులు, గూడ్స్ రేక్ లోని లోకోమోటివ్ పైలట్ అండ్ అసిస్టెంట్ లోకోమోటివ్ పైలట్ అండ్ ఎక్స్ప్రెస్ రైల్లోని గార్డ్ అక్కడే మరణించారు. వీళ్లతో కలుపుకొని మొత్తం 8 మంది మరణించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఎక్స్ప్రెస్ రైలులోని చివరి 2 కోచ్లు, ఒకటి గార్డ్ కోచ్ మరియు ఇంకోటి కార్గో వ్యాన్ అని అధికారులు తెలిపారు. అండ్ ఈ ప్రమాదం ఎగ్జాక్ట్ గా ఎక్కడ జరిగిందంటే న్యూ జల్పైగురికి సమీపంలోని రంగపాని స్టేషన్ కు దగ్గరగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ 4 కోచ్లు, ఇంజన్ గూడ్స్ రైలులోని 5 కంటైనర్లని ఢీకొన్నాయి. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ చికెన్స్ నెక్ గుండా వెళ్తుంది. ఇది ఈశాన్య ప్రాంతాలను దేశంలో మిగిలిన ప్రాంతాలతో కలిపే ఒక ఇరుకైన క్యారిడర్. ఈ ప్రమాదం కారణంగా కనీసం 10 రైళ్లను మళ్లించారు. ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సబ్యసాచి డి అతను మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదానికి కారణాలు పరిశీలిస్తున్నామని, కొన్ని రైళ్లను ఇప్పటికీ దారి మళ్లించామని, అలుబారి, సిలిగురి, న్యూ జల్పైగురి ఈ లైన్ లో ఉన్నందున కదలికకు ఆటంకం ఉందని చెప్పారు. అండ్ గూడ్స్ రైల్లోని లోకో పైలట్ అండ్ అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ ఎక్స్ప్రెస్ రైల్లోని గార్డ్ ఈ 3 కూడా మరణించినట్లు రైల్వే బోర్డ్ చైర్పర్సన్ జయవర్మ సిన్హా చెప్పాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి సిలిగురి, నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ కి తీసుకెళ్లారు. వీలైనంత వరకు వారు త్వరగా కోలుకోవాలని చూస్తామని జయవర్మ చెప్పారు. ఇదే విషయాన్ని ఎంఎస్ సింహా మాట్లాడుతూ విచారణ కొనసాగుతుంది. రైలు ఉపయోగించే మార్గంలో కవచ్ యాంటీ కొలిజన్ సిస్టమ్ ఇంకా అమల్లోకి రాలేదు. అంటే ఆ ప్లేస్ లో ఇంకా కవచ్ సిస్టమ్ రాలేదట. ఢిల్లీ గౌహతి మార్గంలో ఈ ప్లాన్ అమలు చేసినట్లు చెప్పారు. అసలు కవచ్ అంటే ఏంటి? ఈ కవచ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది? రైల్వేలో 0 యాక్సిడెంట్ లక్ష్యాన్ని సాధించడానికి అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ RDSO దీన్ని అభివృద్ధి చేసింది. సో ఈ కవచ్ ని సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇది ఒక యాంటీ కొలిజన్ సిస్టమ్ అన్నమాట. ఇండియన్ సైంటిస్టులు సొంతగా తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా. ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో సేఫ్టీ యాంటీ కొలిజన్ సిస్టమ్ ని తయారు చేసింది ఇండియా మాత్రమే. దీనికి ఖచ్చితంగా ఈ వీడియోకు మీరు లైక్ కొట్టాల్సిందే. కవచ్ టెక్నాలజీకి సేఫ్టీ ఇంటిగ్రిటీస్ లెవెల్ 4 సర్టిఫికేట్ ఉంది. దీని మీనింగ్ ఏంటంటే 10,000 సంవత్సరాలకు ఒక్కసారి తప్పు జరిగే అవకాశం ఉంది. అంటే 10,000 సంవత్సరాల్లో కేవలం ఒక్కసారి ఎర్రర్ చూపించే సిస్టమ్ ఇది. అంత సేఫ్టీ సిస్టమ్ అన్నమాట. సో ఈ విషయానికి మీరు డెఫినెట్ గా వీడియోకు లైక్ చేయాల్సిందే. ఇప్పుడు కవచ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది ఒక రేడియో కమ్యూనికేషన్స్ ద్వారా పనిచేస్తుంది. అంటే ఒకవేళ డ్రైవర్ ట్రైన్ ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయినా ఈ కవచ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా ట్రైన్ యొక్క బ్రేక్లని కంట్రోల్ చేస్తుంది. ఇందుకోసం RFID అనే ట్యాగ్లను ట్రాక్ల పైన స్టేషన్ యాడ్ లో ఇన్స్టాల్ చేస్తారు. ఇవేం చేస్తుంది అంటే ఏ ట్రాక్ పై నుంచి ఏ ట్రైన్ వస్తుందో గమనిస్తూ ఉంటుంది. ఒకవేళ ఒకే ట్రాక్ నుంచి 2 ట్రైన్లు వస్తున్నాయి అనుకోండి, దీంట్లో ఉన్న సిస్టమ్ ఆటోమేటిక్ గా అలర్ట్ అయిపోయి ఆ 2 ట్రైన్లని ఒకేసారిగా ఆపిస్తుంది. సో ఇందులో ఒక మెయిన్ విషయం ఏంటంటే ఈ కవచ్ సిస్టమ్ ని టెస్ట్ చేయడానికి ఒక ట్రైన్ ఇంజన్ లో స్వయంగా ఇండియన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఒక ట్రైన్ ఇంజన్ లో ఉంటే ఇంకో ట్రైన్ ఇంజన్ లో ఈ రైల్వే బోర్డ్ చైర్మన్ ఉన్నారనమాట. అయితే దీన్ని లైవ్ లో టెలికాస్ట్ చేశారు.
ఒక ట్రైన్ ఇంజిన్ చాలా వేగంతో వస్తున్నప్పుడు లోకో పైలట్లు బ్రేక్ వేయకున్నా సరే ఆ కవర్ సిస్టమ్ 2 ట్రైన్లను ఆపేసింది. అప్పుడు ఈ 2 ట్రైన్ల మధ్య ఉండే దూరం 380 మీటర్స్ మాత్రమే. అంతేకాదు ఈ 2 ట్రైన్లు ఒకే ట్రాక్ పై ఆగినప్పుడు వెనక నుండి మరో ట్రైన్ రాకుండా ఉండేందుకు 5 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న ట్రైన్లని ఈ కవర్ సిస్టమ్ ఆపేసింది. సో అందుకే ఇది ఒక వండర్ఫుల్ సిస్టమ్ అన్నమాట. సో దీన్ని 2012లోనే డెవలప్ చేశారు. హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న వికారాబాద్ ఏరియాలో ఈ కవర్ సిస్టమ్ పై ఎక్కువగా టెస్టులు చేశారు. ఈ పశ్చిమ బెంగాల్ ఘోర రైల్వే ప్రమాదంలో ఈ వీడియోను నిన్న నైట్ నేను రికార్డ్ చేశాను. అప్పుడు మృతుల సంఖ్య 8 ఉండే. బట్ తెల్లారేసరికి మరణించిన వారి సంఖ్య 15కు మారింది అండ్ గాయపడిన వారి సంఖ్య 60కి మారింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకులకు చాలా గొడవలే అవుతున్నాయి. ఎందుకంటే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సోమవారం వెల్లడించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్లోని రంగపాని స్టేషన్ కు సమీపంలో సీల్దా వైపు వెళ్లే కాంచనజంగా ఎక్స్ప్రెస్ ని గూడ్స్ రైలు ఢీకొన్నది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఒకటి, బెంగాల్ రైలు ప్రధాన కారణం ఏంటంటే సిగ్నల్ ని జంప్ చేయడం. ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు, రైల్వే శాఖ అధికారులే చెప్తున్నారు. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే 2 రైళ్లు ఒకే ట్రాక్ పై రావటం. అదే పట్టాలపై వచ్చిన గూడ్స్ రైలు 2 సిగ్నల్ ను పట్టించుకోకుండానే ముందుకు సాగింది అని రైల్వే శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఇదొక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మరణించిన వారి సంఖ్య, గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ ప్రమాదం ఎలా జరిగిందో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో వెళ్లే ముందు మన వీడియోకు లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.